Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వీరభద్ర మినరల్స్ పై మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరిగినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. వీరభద్ర మినరల్స్ ఎండీగా ఉన్నారు జీవి ప్రతాప్ రెడ్డి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మామ జీవి ప్రతాప్ రెడ్డి. చీమకుర్తిలో భారీగా మైనింగ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రోజువారీ తవ్వకాలు, రాయల్టీ చెల్లింపులు, పర్మిషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిపినట్లు జీవి ప్రతాప్ రెడ్డికి నోటీసులు పంపింది గనుల శాఖ. వీరభద్ర మినరల్స్ పై మైనింగ్ దాడులు కక్షపూరిత చర్య అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో కూడా వైసీపీ నేతల ఆర్థిక మూలాల మీద దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది అని కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఐటీ దాడులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాలన్నింటికి సంబంధించి వైసీపీ నేతలు చెప్తున్నది ఒకటే, ఆర్థిక మూలాల మీద దెబ్బతీసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గదని కూడా వారు చెప్తూ ఉన్నారు. కంటిన్యూస్ గా అంటే దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మైనింగ్ క్వారీకి సంబంధించి కూడా మైనింగ్ శాఖ అధికారులు, అలాగే ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. కక్షపూరితంగా రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందని మాట చెప్తున్నప్పటికీ, రాజకీయంగా కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా ఎన్ని రకాలుగా దెబ్బతీసినా ప్రజల్లోకి మేము బలంగా వెళ్తామనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, ఇంకా మీ మీద దాడులు జరుగుతాయి, లేకపోతే ఇతరత్ర రకరకాలుగా కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు, అరెస్టులు చేస్తారు, అన్నిటికీ కూడా మీరు సిద్ధంగా ఉండండి అని మా అధినేత మాకు చెప్పారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈ సందర్భంగా బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటి వరకు కూడా పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయి, ఇంకా క్లిష్టంగా ఉంటాయి, అన్నింటినీ కూడా మీరు ఎదుర్కోవాలని మా అధినేత మాకు గతంలోనే చెప్పారు, మేము వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మామకు సంబంధించినటువంటి వీరభద్ర మినరల్స్ పై జరుగుతున్నటువంటి మైనింగ్ విజిలెన్స్ దాడులకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా మేము వెనక్కు తగ్గం, దీనికి సంబంధించి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చూసినప్పటికీ కూడా మేము ఎలాంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడటం లేదు, అన్నిటికీ అనుమతులకు లోబడే మేము వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఇంకా మరిన్ని దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని అయితే వైఎస్ఆర్సీపీ నేతలే బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కీలక నేతల మీద కూటమి ప్రభుత్వం కన్నేసిందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క మైనింగ్ అలాగే మినరల్స్ దీనికి సంబంధించే కాకుండా ఇతర వ్యాపార కార్యకలాపాల మీద కూడా ఇతరత్ర నేతలకు సంబంధించి ఆర్థిక మూలాల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విమర్శ. ఇటీవల కాలంలో మేము ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాం కాబట్టి, ప్రజా సమస్యల మీద మా అధినేత కావచ్చు మేము కావచ్చు మాట్లాడుతున్నాం కాబట్టే మా మీద ఈ రకమైనటువంటి దాడులకి కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. ఇది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. ఏ వ్యాపార కార్యకలాపాలని మీరు దెబ్బతీసినప్పటికీ కూడా మేమెక్కడా వెనకడుగు వేసేది లేదు. ప్రజల్లో ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తూ ఉన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరిగినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ అది ఎక్కడ నిజమైనటువంటి పరిస్థితి లేదు, నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేదు. అన్ని పత్రాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోండి అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏ జిల్లాలో ఎవరి మీద ఎలాంటి ఆర్థిక మూలాల మీద దాడులు జరిగినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాం, మా అధినేత మాకు అదే చెప్పారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. మరిన్ని దాడులు మరికొన్ని రోజుల్లో ఇతరత్ర మరిన్ని దాడులు కూడా జరగబోతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించే లోపల ఈ రకంగా డైవర్ట్ చేయడానికి చూస్తున్నారనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి మాట.
ఈ దాడులకు సంబంధించి నిరసన వ్యక్తం చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి బస్సు యాత్ర రూపంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని అంశాల మీద వెళ్ళాలని వైఎస్ఆర్సీపీ ఫిక్స్ అయింది. కాబట్టే మా ఆర్థిక మూలాల మీద మమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసేటువంటి క్రమంలో ఇదంతా చేస్తున్నారు అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది.